రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతీయులకి, వెండి బంగారం వ్యాపారస్తులకి, స్వర్ణకార వృత్తిదారులకి, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి, ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబన్న గారికి, మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారికి జై విశ్వకర్మ. నమస్కారం. నేను మీ కొండ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని. విషయం ఏంటంటే, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్కు చెందినటువంటి ఎస్ఐ గారు 9వ తారీఖు రోజున 11-12 గంటల ప్రాంతంలో మంచిర్యాల పట్టణానికి వచ్చి శ్రీమణి జ్యువెల్లర్ యజమాని బ్రహ్మానందం చారిని, నువ్వు ఈ దొంగ దగ్గర బంగారం కొన్నావు, నడువు పోలీస్ స్టేషన్ అని చెప్పేసి లోకల్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి, నువ్వు ఇంత బంగారం కొన్నావు అంటే, నేను కొనలేను సార్, నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, చెక్ చేసుకోండి అంటే, అతను ఫోన్ లాక్కొని నరేష్ అనే కానిస్టేబుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, లేదు నువ్వు కొన్నాని ఒప్పుకోవాల్సిందే, లేకపోతే ఈ దొంగ ఎట్లాగైతే చిత్రహింసలు పెడుతున్నావు నిన్ను కూడా అట్లా పెడతాం, కొడతాం, 30-40 కేసులు బుక్ చేసి జీవితం మొత్తం పోలీస్ స్టేషన్లో చుట్టే తిరిగే విధంగా చేస్తాం అని చెప్పేసి ఒక గుండు పిన్నును గరం చేసి ఆ దొంగకి ఇట్లా కూర్చడం జరుగుతుంది. ఈయనను భయభ్రాంతులకు గురి చేస్తారు, ఎవరికి ఫోన్లు చేయనియరు. భయభ్రాంతులకు గురి చేసి 94 బంగారం నువ్వు కట్టాల్సిందే, ఫస్ట్ 11 తులాలు 12 తులాలు అంటారు, 94 గ్రాముల బంగారం కట్టాల్సిందే అని చెప్పి ఆ నరేష్ అనే కానిస్టేబుల్ చాలా ఓవర్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడం, నువ్వు కొన్నాను ఒప్పుకో, నేను రికార్డ్ చేసుకుంటా, లేకపోతే నిన్ను జైల్లో వేస్తాం, ఇట్లా గుండు పిన్నులతో గుచ్చుతామని చెప్పేసి ఫోన్లో రికార్డ్ చేయడం. లేదు సార్ నేను ఇక్కడ ఉంటే ఎట్లా కడతా, మా లోకల్ సంఘ సభ్యులను పిలుస్తా అంటే ఫోన్ చేసేయడం. బులియన్ మార్చెంట్ ప్రెసిడెంట్ ఇట్లా వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోన్లు కూడా లాక్కోవడం. మీరు ఏం మాట్లాడినా నేను రికార్డ్ చేస్తా అని చెప్పి వాళ్ళు వెనక రికార్డ్ బటన్ ఆన్ చేసుకొని తిరగడం, బాధితునితో మాట్లాడనివ్వకపోవడం, మొత్తం మీద భయభ్రాంతులకు గురి చేసి 94 గ్రాముల బంగారం వసూలు చేయడం జరిగింది. ఇతను 1 మిల్లీగ్రామ్ కూడా కొనలేను. మేము ఎంక్వైరీ చేసినాం, అడిగినాం బాధితుణ్ణి, మళ్ళీ పోలీసు వాళ్ళ ఎట్లయితే ఇంట్రాగేషన్ చేస్తారో మేము కూడా ఆ రకంగా మళ్ళీ అడగడం జరిగింది. అతను బాధపడతా ఉన్నాడు. 1 మిల్లీగ్రామ్ బంగారం కొనని వ్యక్తి దగ్గర, నేరం చెయ్యని వ్యక్తి దగ్గర ఏ రకంగా వసూలు చేసిరని చెప్పేసి అడుగుతా ఉన్నాం. విషయానికి వద్దాం. అక్కడ పేపర్ స్టేట్మెంట్ ఆదిలాబాద్ జిల్లాలో, ఇది మంచిగా వినాలి ప్రతి ఒక్కరు కూడా. ఆదిలాబాద్ టౌన్ వరుస చోరీలకు పాల్పడుతున్న గజ దొంగను అరెస్టు చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లోని సమావేశ మందిరంలో వివరాలు వెల్లడించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీ కేసులను ఛేదించినట్లు పేర్కొన్నారు. 7 కేసులు నమోదు కాగా గజ దొంగను పట్టుకున్నట్లు తెలిపారు. ఉట్నూరు మండలంలోని దంతాన్పల్లి గ్రామ పంచాయతీ నాగపూర్కు చెందిన ఏకం రామారావుపై ఇప్పటి వరకు 36 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇది మంచిగా వినాలి, 36 కేసులు నమోదైనాయి. దొంగ మీద 36 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఉట్నూరు మండలంలోని దంతాన్పల్లి గ్రామ పంచాయతీ నాగపూర్కు చెందిన నమోదైనట్టు చెప్పారు. కరీంనగర్, సిద్దిపేటలో దొంగతనాలకు పాల్పడినందుకు 2 ఏళ్ల జైలు శిక్ష అనుభవించినట్లు తెలిపారు. జనవరి 6న విడుదల కాగా ఉట్నూరు మండలంలోని పలు ఇళ్లలో వరుసగా చోరీలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. జనవరి 26కు జైలు నుంచి వచ్చిండు. 36 కేసులలో శిక్ష పడి, సిద్దిపేట, కరీంనగర్ కేసులలో జనవరి 6కు వచ్చి ఏం చేసిండు, మళ్ళీ దొంగతనాలు ప్రారంభించిండు. చోరీలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. మంచిర్యాలలో స్కూటీ దొంగతనం చేసి ఉట్నూరుకు వచ్చి ఊరు శివార్లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. గురువారం దొంగిలించిన బంగారం, వెండి, ఇతర సామాగ్రితో మంచిర్యాల వైపు వెళ్తుండగా
కొత్తగూడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకొని అతని వద్ద 11 తులాల 4 గ్రాముల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, ఉట్నూర్ ఎస్ఐ ఎం ప్రసాద్, ఉట్నూర్ సిఐ ఎం ప్రసాద్, ఎస్ఐ విజయ్ సిబ్బంది పాల్గొన్నారు. మంచి అర్థం చేసుకోవాలి. ఇది ఆ దొంగకు కఠిన శిక్ష లేకపోవడం వలన, ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన 411 యాక్ట్ వలన చట్టం వల్ల చుట్టమైంది కాబట్టి జనవరి 6వ తేదీ రోజున జైలు నుంచి బయటకు వచ్చిండు. 36 కేసులలో శిక్షలు పడి కరీంనగర్ సిద్దిపేట కేసులలో శిక్ష పడి జనవరి 6 నాడు వచ్చి మళ్ళీ దొంగతనాలు ప్రారంభించిండు. అంటే నిత్యావసర వస్తువులాగా అయిపోయింది దొంగలకు. ఇక్కడ దొరికింది కదా, చెక్ పోస్ట్ వద్ద చెక్ చేస్తుండగా 11 తులాల 4 గ్రాముల బంగారం దొరికింది కదా. ఇదే ఎస్ఐ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రామచంద్ర జ్యువెల్లర్ షాప్కి వెళ్తాడు 7వ డేట్ రోజు. ఇదే దొంగను తీసుకొని వెళ్ళి 10 తులాల బంగారం మీకు అమ్మిండు ఈ దొంగ, పదా పోలీస్ స్టేషన్ కంటే అక్కడ ఉన్న లోకల్ సంఘ సభ్యులందరూ, బులియన్ మార్చెంట్ సంఘ సభ్యులందరూ మేము ఎట్టి పరిస్థితిలో మీకు ఇవ్వము, ఏది ఉన్నా మేము వచ్చి పోలీస్ స్టేషన్ మాట్లాడతాం, బాధితుని తీసుకొని మీరు ఎక్కించుకొని పోవడానికి వీల్లేదు, ఈయన తను కొనలేడు, మేము కట్టము అని చెప్పేసి వాదిస్తారు. వాదించిన తర్వాత తీసుకెళ్లరు. ఎంతో కొంత కట్టండి అంటే 1 తులం బంగారం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ తులం బంగారం అక్కడ వసూలు చేసుకున్న తర్వాత ఇట్లా ఎంతమంది దగ్గర వసూలు చేసిరో ఇంకా తప్పకుండా ఎంక్వైరీ చెయ్యాలి. ఈ ఎస్ఐ పైన మంచిర్యాలకు వస్తాడు, మంచిర్యాలకు వచ్చి మంచిర్యాలలో వసూలు చేస్తాడు. మరి ఈ బంగారం ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. చెక్ పోస్ట్ వద్ద దొరికింది కదా దొంగ దగ్గర, దొంగతనం చేసిన బంగారము వెండి అన్ని దొరికినాయి కదా. మరి ఈ బంగారం ఎక్కడ పోయింది? మీ జేబులలో పోయిందా? ఎస్ఐ గారు మిమ్మల్ని అడిగేది. ఎస్పీ గారిని కూడా తప్పుదో పట్టించండి ఎస్ఐ. ఎందుకు? రివార్డుల కోసము, అవార్డుల కోసము, బంగారం దొబ్బిపోవడం కోసం. ఈ కేసులో ఈ ఎస్ఐ గారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎస్ఐ గారితో కూడా మాట్లాడతాం, ఎస్పీ గారితో కూడా మాట్లాడతాం. అంతకంటే ముందు హైకోర్టు లాయర్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం, చేసి ఏం చెయ్యొచ్చు. మానవ హక్కుల కమిషన్లో కేసేస్తాం, హైకోర్టులో కేసేస్తాం, డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తాం. అవసరం అనుకుంటే నీ ఉట్నూరు పోలీస్ స్టేషన్కు 10,000 మందితో వచ్చి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. The number you have dialed is currently busy. Please try later. హైకోర్టు లాయర్ శరత్ కుమార్ సార్కి ఫోన్ చేద్దాం. The person you have called is సార్ నెంబర్ బిజీ వస్తూ ఉంది, మాట్లాడదాం. ఎవరిచ్చిర్రు అధికారం? చెయ్యని నేరానికి ఒక వ్యక్తి దగ్గర అన్యాయంగా బలవంతంగా దొంగను కొట్టినట్టు కొడతాము, దొంగ గుండు పిన్నులతో కూర్చున్నట్టు నీకు గుచ్చుతాము అని చెప్పి బెదిరించి బంగారం వసూలు చేసే అధికారం మీకు ఎవరిచ్చిర్రు? ఏ చట్టం చెప్పింది? ఎక్కడ ట్రైనింగ్ చేసావు ఎస్ఐ గారు? నువ్వు నీ ట్రైనింగ్లో ఇదే చెప్పిర్రా? వదిలిపెడతాం అనుకుంటున్నారా? 1 మిల్లీగ్రామ్ వసూలు చేసినా కొనని వ్యక్తుల దగ్గర సీరియస్ ఉంటుంది. కొంటే కూడా మీరు నీకు కట్టే స్తోమత ఉందా, జైలు పోతావా, కేసు బుక్ చేయమంటావా అని అడగాలి తప్ప కొట్టే అధికారము, భయభ్రాంతులకు గురి చేసే అధికారము ఎవరిచ్చిర్రు మీకు? ఏ చట్టం చెప్తుంది? ఏ యాక్ట్ చెప్తుంది? ఏ యాక్ట్ ప్రకారం మీరు బంగారం వసూలు చేసిర్రు? శరత్ కుమార్ సార్ది బిజీ వస్తుంది, సుధాకర్ సార్కి చేద్దాం.
సార్ నమస్తే సార్. చెప్పండి. నేను లైవ్ లో ఉన్నాను సార్. లైవ్ లోకి వెళ్ళి చేస్తున్నాను. ఈ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్ చెందిన ఎస్ఐ మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చి ఒక స్వర్ణకారుణ్ణి లోకల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మంచిర్యాల పోలీస్ స్టేషన్ కు నువ్వు ఈ దొంగ దగ్గర బంగారం కొన్నా అని ఒప్పుకో, ఈ దొంగను కొట్టినట్టు కొడతాం, 30 కేసులు బుక్ చేస్తాం, 40 కేసులు బుక్ చేస్తామని ఒక 94 గ్రాముల బంగారం వసూలు చేయడం జరిగింది సార్. పోలీసులకు ఆ అధికారం లేదు కదా, కొట్టే అధికారం లేదు కదా. సార్ మొత్తం అధికారం లేదు కదా. అయితే ఇతను ఒక్క మిల్లీగ్రామ్ కూడా కొనలేదు సార్. దీనిపైన మనము ఏమన్నా కేసు వేయొచ్చా ఎస్ఐ పైన? చట్టపరంగా ఏం చేస్తే చర్య తీసుకోవచ్చు. తీసుకోవచ్చా సార్? చట్టపరంగా ఏం చేస్తారని చర్య తీసుకోవచ్చు. మనం డీజీపీ గారికి కంప్లైంట్ చేయొచ్చు, హైకోర్టులో కేసు వేయొచ్చు, మానవ హక్కుల కమిషన్లో వేయొచ్చు. చట్టపరంగా ఏవేమైతే ఉన్నాయో ఆ చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా కలుస్తాను సార్. లైవ్ లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. సరే, ఎస్ఐ గారికి ఫోన్ చేద్దాం. శరత్ కుమార్ సార్ బిజీ వస్తుంది. హలో హలో, నేను లైవ్ లో ఉన్నా. ఎస్ఐకి లాయర్లకు ఫోన్లు చేస్తా ఉన్నా. కరెక్ట్ టైంకి చేసిర్రు. ఏమని భయపెట్టిర్రు నిన్ను ఆ నరేష్ కానిస్టేబుల్ ఎస్ఐ? ఇప్పుడు నేను షాప్ లో పొద్దున 10-11:30కు నేను షాప్ ఇచ్చిన సార్. షాప్ ఇచ్చినాక పొద్దున్నే ఒక దొంగను పట్టుకుని కరెక్ట్ షాప్ పడికి వచ్చారు. వచ్చి నన్ను బయటకు రాన్నారు. బయటకు రానాక నేను జీప్ ఎక్కిన పైన నన్ను కరెక్ట్ ఏసీసీ రూట్లకు ఒక లోపల కూడా ఏసీసీ లోపల అది ఉంటుంది. అలా తీసుకెళ్ళారు. దొంగ బంగారం కొన్నవాడు నేను ఒక్క గురి కూడా బంగారం కొనలేదు సార్. నాకు సంబంధం లేదు అంటే డైరెక్ట్ ఆ దొంగని నువ్వు ఎంత అయినా కూడా సార్ నేను నాకు 95 గ్రాములు అన్నా సార్, 90,000 రూపాయలు ఇచ్చిందో చెప్పాడు. 95 గ్రాములకు 90,000 90,000 అంటే 10,000 తులం కూడా కాదు, 8,000 తులం. ఇచ్చిన తర్వాత సార్ నేను సీసీ కెమెరా ఫుటేజ్ రిపేర్ చేసుకోండి, మంచిగా మొత్తం సీసీ కెమెరా తీసుకోండి, నేను ఒక గురి బంగారం కొనలేదు. ఒకవేళ గురి బంగారం కొంటే నాపై చట్టమైన చర్యలు మీరు తీసుకోండి సార్ అంటే ఆయన నాకు సంబంధం లేదు అని ఆ దొంగను నా ముందు పొడి కొట్టారు. వేడి చేసి ఆయన ముడతాను కొంచెం ఒడిచారు. ఒడిచి ఈ విధంగా నీకు దెబ్బలు అవుతాయి, నువ్వు 33 కేసులు ఒక చార్జ్ పెట్టినా ఈ 33 కేసులు నీ పైన పెడతాం, నువ్వు జీవితంలో 22 సంవత్సరాల దాకా పోలీస్ స్టేషన్ లో ఉంటావు, నీకు బెయిల్ రాదు, 4 వేలు వారంటీ అవుతుంది, పీరియాక్ట్ అవుతుంది అని ఇష్టమైన ఒక భయప్రాంతాలకు గురి చేశాను సార్. గురి చేసిన చేయడం నాకు ఏం అర్థం కాదు. అక్కడి నుంచి ప్రయాణం ఎస్కేప్ అవ్వాలి. కొట్టకొట్టచ్చు మీరు మీకు దండ పెడతారు. మీరు ఎట్లా చెప్పండి అట్లా చెప్తా, మీరు ఎట్లా ఒప్పుకోమంటారు ఒప్పుకుంటా, మీరు ఏం చేయమంటారు చెప్తా సార్. నేను గురి బంగారం ఉండదు కానీ కొట్టకుండా దండ పెడతారని కాలం కనబడితే అయానికి సంబంధం అన్నారు. నన్ను భయపెట్టించారు. మన సీసీ పోలీసులు తీసుకొచ్చారు. మా సంఘం వాళ్ళు వచ్చారు. సంఘం వాళ్ళు వచ్చాక సార్ అలా చెప్పిన సార్ నేను గురి బంగారం లేదు, భయపడి మాత్రం భయప్రాంతాలు ఉన్నాయి, నేను కొడతా అన్నా చెప్పిన. మళ్ళీ నేను కస్టమర్లకు 20 పెళ్లి పనులు ఇచ్చాను. నేను 4 రోజులు స్టేషన్ ఉంటే పబ్లిక్ మార్కెట్ లో చెడిపోయారు వస్తుంది. మా ఊరోళ్ళు అనే పలానా బ్రహ్మం స్టేషన్ ఎట్లా అని అందరూ అనుకుంటే నిత్య గిరాకులు మా మార్కెట్ విపరీతుంది అన్న భయానికి ఒప్పుకున్నా సార్ అని మా సంఘంలో చెప్పిన. సంఘంలో చెప్పిన తర్వాత అయ్యా ఇట్లా కాదు, మళ్ళా మా ఎమ్మెల్యే గారికి చెప్తాను, ఒక ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు ఇక నాకు పట్టుకుని డైరెక్ట్ తీరా మన ఊటూరు పోలీసులు తీసుకపోతే అక్కడ పోలీసు దెబ్బలు జరుగుతుంటాయి నాకు తీసుకపోతే కానీ నన్ను భయపెట్టింది. నేను అనుకున్న 2-3 పోలీస్ స్టేషన్లు మళ్ళీ బాగా భయపడతారు. భయపడి నేను ఏం చేసిన సరే అని చెప్పి మా ఫ్రెండ్స్ కాలేజీలో ఫోన్ చేసిన. అప్పుడు ఫోన్ ఇచ్చారు మా శ్రీరాన్న కాలేజీలో పోతే బాబు ఆడలు ఆడలు కాలు తీసుకొచ్చి 40-45 గ్రాముల బంగారం వాళ్ళ వ్యక్తి దగ్గర పొడిచారు. ఒక దగ్గర ముచ్చట్లో కస్టమర్ది ఐటమ్ ఉండే అది ఎక్కడ చేయించినా దాని బిల్లులు కస్టమర్ ఎవరు అన్ని ఉండదు. అప్పటి వరకు నేను బయట పడాలని ఆడొక వేరే కస్టమర్ 40 తెచ్చడం పెట్టి ముత్తూరులకు ఇల్లు కూడా వచ్చి తీసి పొడి అల్లు ఉండే అవి ఇడిపించి ఆ రోజు మొత్తం 94 గ్రాముల బంగారం ఇచ్చిన. నేను
గారు ఎస్ఐ గారు ఎవరైనా మా మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు సిద్ధం. మేము ఉన్నట్టయితే అందుకే బయట సార్. ఓకే 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 బ్రదర్, నువ్వు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, అధైర్యపడవలసిన అవసరం లేదు. తప్పకుంటుంటాం. నేను లాయర్ గారితో కూడా మాట్లాడినాను. ఈ ఎస్ఐ పైన హైకోర్టులో మానవ హక్కుల కమిషన్లో తప్పకుండా కేసు వేద్దాం. డీజీపీ గారిని కలుద్దాం. ఎస్ఐ సస్పెండ్ అయి జైల్లో చిప్పకూడు తినాలి. 33 కేసులు నీ మీద కాదు, 33 కేసుల 40 కేసుల ఎస్ఐ మీద. ఎక్కడెక్కడ బంగారాలు వసూలు చేసిండు, ఆదిలాబాద్ లో కూడా వసూలు చేసిండిన. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూడా పోయిండు. పోయి అక్కడ 7వ డేట్ రోజు పోయిండు. పోయి 10 తులాల సంఘ సభ్యులంతా ఒక్కటే, నువ్వు అట్లెట్లు వసూలు చేస్తావు కొనని వ్యక్తి దగ్గర గట్టిగా వాదిస్తే లాస్ట్కి ఒక తులం అన్ని ఉండి అని చెప్పి తులం బంగారం తీసుకొని వచ్చిండు. ఆడికెళ్ళి నీ దగ్గరికి వచ్చిండు. ఇట్లా ఎంతమంది దగ్గరికి పోయిండో చూద్దాం. నేను పేపర్ స్టేట్మెంట్ కూడా చదివినా. పేపర్ స్టేట్మెంట్ లో దొంగ దగ్గరనే బంగారం దొరికిందని ఇచ్చిరు. దొంగ దగ్గర బంగారం దొరికినప్పుడు మీ దగ్గర తీసుకున్న బంగారం ఎటుపోయింది? అది కావాలి. మనకు ఆధారాలు అన్ని ఉన్నాయి. భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ఉంది. ఓకేనా? నేను ఎస్ఐతో కూడా మాట్లాడతాను. శరత్ కుమార్ సార్ కలిసి. హలో సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, ఈ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు సార్ మంచిర్యాల పట్టణానికి వచ్చి బ్రహ్మానందచారి అనే వ్యక్తిని తీసుకెళ్లి 1 మిల్లీగ్రామ్ బంగారం కొనని వ్యక్తి దగ్గర భయభ్రాంతులకు గురి చేసి 94 గ్రాముల బంగారం వసూలు చేసింది సార్. దానిపైన మనం సార్ ఇవ్వలే రిసిప్ట్ ఇవ్వలే. మన దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారం ఇడిపించుకొచ్చింది మనోంది ఏదో కస్టమర్ది ఉంటే ముత్తూట్ ఫైనాన్స్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి, షాప్ లో ఉన్నాయి, అక్కడ సీసీ పోలీస్ స్టేషన్ లో కూడా ఉన్నాయి సార్. మనం దీనిపైన మన కేసు వేయవచ్చా సార్ హైకోర్టులో? ఇట్లా ఈ మధ్య విశ్వకర్మల మీద చాలా అటాకులు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. బంగారం ధరలు పెరగడం వల్ల ఏం చేస్తున్నారంటే 1 గ్రాము 2 గ్రాములు ఎక్కడైనా పొరపాటు జరిగితే 10 తులాలు 20 తులాలు అంటే ఎత్తుకొని పోయి వాళ్ళు మన అసలు యాక్చువల్లీ సీజ్ చేసినప్పుడు పంచనామా చేయాలి, లిస్ట్ అవుట్ చేయాలి, మనం రిసిప్ట్ ఇవ్వాలా ఎంత బంగారం మన దగ్గర సీజ్ చేసినామని. సీజ్ చేసిన సొమ్మును డైరెక్ట్ గా వాళ్ళు కోర్టులో డిపాజిట్ చేయాలి. ఇలాంటివి ఏం ఫాలో కాకుండా బంగారం దొంగతనాలు రకరకాల రాజకీయాలు చేస్తున్నారు. విశ్వకర్మలు బలహీనంగా ఉండి ఏం చర్యలు తీసుకోవట్లేదు, పోలీసులు భయపడుతున్నారు. వాళ్ళకి ఇక రెచ్చిపోతున్నారు అనమాట. మీరు సీరియస్ గా ఒక సంఘం లాగా దీన్ని ఫైట్ చేయాలి సార్. తప్పకుండా సార్. అయితే థ్యాంక్ యూ సార్. విశ్వకర్మల తరపున వెండి బంగారం వ్యాపారస్తుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. ఇదే ఎస్ఐ మళ్ళా ఎస్పీ గారితో కూర్చొని పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు సార్. ఏమని? ఈ దొంగ దగ్గర పారిపోతుంటే చెక్ పోస్ట్ వద్ద పట్టుకుంటే 11 తులాల 4 గ్రాముల బంగారము 20 తులాలు ఎండి దొరికినట్టు ఇస్తారు సార్ మళ్ళీ స్టేట్మెంట్. నేను చెప్తున్నా కదా, దాని మీద అంతా ఫుల్ ఎంక్వైరీ చేద్దాం, ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఒక్కసారి ఒక్క పోలీస్ ఆఫీసర్ బట్టలు విడవిస్తే ఇంకోసారి ఇట్లా విశ్వకర్మల మీకు రారు. ఈ మధ్య చాలా అత్యాచారాలు. అసలు యాక్చువల్లీ మీరు చూసారో లేదు, కూనంనేని సాంబశివరావు సిపిఐ లెజిస్లేటర్ కూడా ఇదే చెప్పినాడు. పోలీసులు రాజ్యం తీసుకువచ్చినారు, రకరకాలుగా పోలీసుల ద్వారా దౌర్జన్యాలు చేస్తున్నారు పౌరుల మీద అని. ఇది చాలా జరిగిపోతుంది సార్ ఈ మధ్య. కొంతమంది దొంగ ఆఫీసర్ల వల్ల మొత్తం డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. కరెక్ట్ సార్ అది. అయితే వెండి బంగారం ధరలు పెరిగి కిరాయిలు కట్టే స్తోమత లేక ఇండ్ల కిరాయిలు, షాప్ల కిరాయిలు, ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటారు సార్. ఎక్కడికెక్కడ చనిపోతా ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా యావత్ వెండి బంగారం వ్యాపారస్తుల తరపున, విశ్వకర్మల తరపున, స్వర్ణకారుల తరపున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. చూశారు కదండి, శరత్ కుమార్ సార్తో కూడా మాట్లాడినాం, అడ్వకేట్ గారితో. ఇప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ చేద్దాం.
person you're calling ఇది is ఫోన్ not లేపరు వీళ్ళు. Please ఇట్లాంటి పోలీసు వాళ్ళు చేసి డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తెస్తా ఉన్నారు. టోటల్ డిపార్ట్మెంట్ కు పోలీసు వాళ్ళు అంటే చాలా గౌరవం. హలో హలో, ఎవరు? ఉట్నూరు ఎస్ఐ గారండి? అవునండి. నా పేరు కొండ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి హైదరాబాద్. ఓకే, చెప్పండి. ఎస్ఐ గారు మంచిర్యాలకి వెళ్ళి బ్రహ్మానందం చారి దగ్గర 94 గ్రాముల బంగారం వసూలు చేసిరా? స్టేషన్ రండి, ఆ? స్టేషన్ రండి, డీటెయిల్ చెప్తా. ఏమైంది? స్టేషన్కి రండి, డీటెయిల్ చెప్తా అంటున్నా. ఫోన్ కట్ చేయకుండా చెప్పండి మీరు. అవును, నేను ఏమంటున్నా, స్టేషన్ రండి, డీటెయిల్ చెప్తా. స్టేషన్ కాదు, డీజీపీ గారి దగ్గరికి వెళ్తున్నాం. నీ పైన హైకోర్టులో, సుప్రీం కోర్టులో, మానవ హక్కుల కమిషన్ లో కేసు వేస్తున్నాం నీ పైన. అదే అండి, డీటెయిల్స్ అన్ని చెప్తా. సస్పెండ్ చేపించి ఇంట్లో కూర్చోబెడతాం నిన్ను. ఆ స్టేషన్ రండి, డీటెయిల్స్. ఫోన్ గుంజుకునే అధికారం ఎవరు ఇచ్చారు మీకు? ఏది? ఫోన్ ఎందుకు గుంజుకురు బాధితుల దగ్గర? అదే అండి, నేను చెప్తారండి. ఏం చెప్తావు? ఫోన్ లో చెప్పు, నువ్వు చెప్పు. నేను లైవ్ లో ఉన్నా, చెప్పు. నువ్వు తమాషాలు చేస్తుర్రా మీరు? డిపార్ట్మెంట్ చెడ్డ పేరు చేస్తున్నారు మీలాంటి వాళ్ళు చేసి. ఉన్నావా లైన్ లో? ఎస్ఐ గారు కట్ చేసిండు. దొంగ కదా, ఒక దొంగ. కట్ చేయకపోతే ఏం చేస్తాడు? సమాధానం చెప్పడానికి ముఖం లేదు. పోలీస్ స్టేషన్కి వస్తే నువ్వేం చెప్తావు? నిన్ను కోర్టులో చేతులు కట్టబెట్టి నిలబెడతా హైకోర్టులో. డ్రామాలు చేస్తుర్రా మీరు? తమాషాలు అయిపోయినాయి. ఫోన్ పెట్టేస్తా, సీరియస్ ఉంటుందని చెప్తా కూడా ఫోన్ పెట్టేసిండు. ఎవరికి చెప్తావు నువ్వు సమాధానం? నీ పోలీస్ స్టేషన్ మేము వస్తామా? నిన్ను డీజీపీ దగ్గరికి, హైకోర్టుకు, మానవ హక్కుల కమిషన్ పిలిపిస్తాం. నిన్ను చిప్పకూడదు తినాల జైల్లో బిడ్డ అనుకుంటావు కానీ డ్రామాలు చేస్తున్నావు. ఈ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సీరియస్ చెప్తున్నాను. ఎవ్వరు కూడా 1 మిల్లీగ్రామ్ బంగారం కట్టవలసిన అవసరం లేదు. భయపెడితే, బెదిరిస్తే బంగారాలు కడతారా మీరు? 1 మిల్లీగ్రామ్ కట్టమని చెప్పండి, సిగ్గుపోతుంది. ఒక దగ్గర జిల్లా అధ్యక్షుని కొడుకుని పట్టకపోతే 13 తులాల బంగారం కట్టి వచ్చిండు. ఎందుకే అధ్యక్షులమని చెప్పుకుంటారు? ఆ మందకృష్ణ మాదిగం చూసి నేర్చుకోండి. ఆయన కాళ్ళు కడుకొని నెత్తి మీద అల్లుకోర్రి. ఎక్కడన్నా ఎస్సీలకు సమస్య వస్తే పోలీస్ స్టేషన్ ముందు పోయి కూర్చుంటాడు, లేదా బాధితుని ఇంటికి పోయి పోలీసు వాళ్ళు. మొన్న ఎక్కడ ఒక సంఘటన జరిగింది. ఢిల్లీకి వెళ్ళి ఆల్ ఇండియా బీసీ కమిషన్ మెంబర్ పిలిపించిండు. పిలిపించి ఎస్ఐని, సిఐని, డిఎస్పీని అలా నిలబెట్టి నిలదీస్తా ఉన్నాడు. మీ పోలీసు వాళ్ళ అరాచకాల్లో మావోడు చనిపోయిండు, అరాచకాలు చేయడం వల్ల. ఎవరు చెప్తారు దీనికి సమాధానం అని చెప్పి ఒక బీసీ కమిషన్ మెంబర్ ఢిల్లీకి వెళ్ళి వచ్చి క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. వదులుతాం అనుకుంటురా? ఎస్సీ కమిషన్ మెంబర్, సారీ ఎస్సీ కమిషన్ మెంబర్ పిలిచిండు. బీసీ కమిషన్ మెంబర్ కి దగ్గరికి మేం పోతాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేం పోతాం. ఈ కేసులో కేంద్ర మంత్రులను కలుస్తాం, లోకల్ ఎమ్మెల్యే గారిని కలుస్తాం, రాష్ట్ర మంత్రులను కలుస్తాం, ఐటీ శాఖ మంత్రి గారిని కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఎందుకంటే హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి. కొంతమంది లంగ పోలీసు వాళ్ళు వేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు తెస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళంటే చాలా గౌరవం మాకు. పాదాభివందనం చేస్తాం పొద్దున్న లేచి. ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ఆదివారం రోజు, పండుగల పూట సెలవులు ఉంటా ఉన్నాయి. నా పోలీస్ మిత్రులకు సెలవులు లేవు. పండుగ రోజు ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రులకు గన్మెన్లు ఉండాలి, సెక్యూరిటీ వహించాలి. ఈ రోజు అందరం ప్రశాంతంగా ఉంటున్నామంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదనే ధైర్యంతో. కొంతమంది లంగ పోలీసు వాళ్ళు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు తెస్తా ఉన్నారు. ఇట్లాంటి పోలీసు వాళ్ళని తక్షణం తీసి పడేయాలి డ్యూటీలోకి వెళ్ళి. కొత్త వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి నిజాయితీ పరులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నేను 2 చేతులు జోడించి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు. ఎవడిచ్చిండు అధికారం? బ్రిటిష్ వాడు పెట్టిన చట్టాన్ని పట్టుకొని తమాషాలు చేస్తా ఉన్నారా?
ఎక్కడన్నా ఏ పోలీసు వాళ్ళు కానీ అక్రమంగా వెండి బంగారం వ్యాపారస్తుల జోలికి పోయినా, స్వర్ణకారుల జోలికి పోయినా 5,000 మందితో మీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తా. 26వ తారీఖు నుంచి మంచిర్యాల పట్టణ కేంద్రం నుంచే విశ్వకర్మ దిశ దశ చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నా. ఆ చైతన్య యాత్ర నేరుగా మీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తుంది. అక్కడనే ధర్నా కూర్చుంటా అని చెప్తా ఉన్నా. ఎన్ని కేసులు బుక్ చేస్తారో ఏంటి నా మీద? 100 కేసులు చేస్తారా, లేకపోతే 1000 గన్నులతో నన్ను కాల్చేస్తారా? నేను సిద్ధంగా ఉన్నా. ఎవరిచ్చిండు మీకు అధికారం? ఒకవేళ దొంగ నిజంగానే ఎవరి చాపన్న చూపెడితే సిఆర్పి పార్టీ అనే నోటి సర్వ్ వేసిపోవాలి. మీ సంఘ సభ్యులను దొలుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వు కొన్నవా, కొనలేవా, కొంటే కడతావా, కట్టవా, జైలుకోతావా, సమాధానం చెప్పుకో, అడ్వకేట్ దొలుకొని వస్తావా, ఎవరిని దొలుకొని వస్తావా రా అని చెప్పేసి ఒక సిఆర్పి పార్టీ అనే నోటి సర్వ్ వేసిపోవాలి. ఒక దొంగను తీసుకెళ్ళినట్టుగా, తీవ్రవాదిని తీసుకెళ్తారా మీరు? భయభ్రాంతులకు గురి చేస్తారా? గుండు పిన్నులు గరం చేద్దాం. అదే దొంగను తీసుకొచ్చి నిజం చెప్పి అలా నువ్వేమేం చేసావు, ఎక్కడెక్కడ వసూలు చేసావు ఆ దొంగను అడ్డం పెట్టుకొని? డ్రామాలు చేస్తుర్రా? విజయ్ కుమార్ ఎస్ఐ గారు చెప్తా నీ సంగతి. నీదొకటి, వనపర్తి జిల్లాలో మొన్న ఒక ఎస్ఐ డ్రామాలు చేసిండు. ఆయన ఎస్పీ గారు ఎలక్షన్ల తర్వాత రమ్మన్నారు, అక్కడికి కూడా వెళ్ళేది ఉంది. నెక్స్ట్ మంచిర్యాల జిల్లా అయిన తర్వాత వనపర్తి జిల్లాకే పోతున్నా చైతన్య యాత్ర తీసుకొని. ఎవ్వరిని వదిలిపెట్టా. ఎక్కడన్నా పోలీసు వాళ్ళు వస్తే ధైర్యంగా నా గిరాకులు ఖరాబ్ అయితేమో, నా పరువు పోతుందేమో అని భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి. దమ్మున్న ఛానల్, దుమ్ము లేపడానికి వచ్చిన ఛానల్. మీకోసం ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నా నేను. డాక్టర్ ఈ సీజన్లో తేడా ఉంది, స్టంత్ వేసుకోవాలని చెప్తాడు. ఆల్రెడీ నాకు కరోనా టైంలో ఒక స్టంత్ పడ్డది. ఇంకొక స్టంత్ వేసుకోవాలంటే కూడా వెండి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నా జాతీయుల కుల వృత్తులు నశించి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇండ్ల కిరాయిలు కట్టలేక, షాప్ల కిరాయిలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక కుటుంబమే నడవడం భారంగా అయ్యి ఇబ్బందులకు గురవుతున్నారు. వెండి బంగారం వ్యాపారస్తులకు ఇబ్బందులకు గురవుతున్నారు అనే ఉద్దేశంతో తెగించి పోరాటానికి వచ్చిన అదే విశ్వకర్మ దశా దిశ చైతన్య యాత్ర. వెండి బంగారం వ్యాపారంలో ఓన్లీ స్వర్ణకారులే లేరు. బ్రాహ్మణులు ఉన్నారు, కోమటి వాళ్ళు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ముద్రాజులు ఉన్నారు, పూసల్వాన్లు ఉన్నారు, అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు. అందరికి ఇబ్బందికరమైన యాక్ట్ పోర్లేవని యాక్టు. కాబట్టి ఆ యాక్ట్ లో మార్పు కొరకు తప్పకుండా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 10,000 మందితో ఇండియా లెవెల్లో ఉన్నటువంటి విశ్వకర్మ స్వర్ణకారులను, వెండి బంగారం వ్యాపారస్తులను తీసుకొని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టబోతా ఉన్నాం. చైతన్య యాత్ర ముగిసిన తర్వాత 5 లక్షల మందితో హైదరాబాద్ నడిబొడ్డున విశ్వకర్మ దిశ దశ చైతన్య యాత్ర ముగిసిన వెంటనే భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రులను, కేంద్ర మంత్రులను, అన్ని కుల సంఘాల నాయకులను ఆ సభకు రప్పిస్తా ఉన్నాం. ఆ రోజు తాడో పేడో తేలిపోవాలి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.